ఈరోజు మనము ధ్యానం చేయబోయిన అంశం ఏంటంటే, దేవుడు మీ పక్షమున యుద్ధం చేస్తాడు. హల్లెలూయా. ఎంతమంది ఆశపడుతున్నాడు, దేవుడు నా హృదయంలో, నా జీవితంలో, నా కుటుంబంలో నా పక్షమున ఆయన యుద్ధం చేయాలని ఎంతమంది ఆశపడుతున్నారు? చేతులు పైకెత్తండి. హల్లెలూయా. ఆశ కలిగిన ప్రాణంలో దేవుడు తృప్తిపరచువాడు. దేవుడు ఎవరిని నిరుత్సాహపరచువాడు కాదు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నీ పక్షమున వ్యాజ్యమాడుతాడు, లేకపోతే దేవుడు నీ పక్షమున యుద్ధము చేస్తాడు, దేవుడు నీ పక్షమున పోరాటం చేస్తాడన్న వాక్య భాగాన్ని మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. అందరం కూడా నిర్గమకాండము 14వ అధ్యాయము 13-14 వచనాలు ఒకసారి చదువుదాం. గట్టిగా చదువు. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయును రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. హల్లెలూయా. ఇక్కడ జరుగుతున్న సన్నివేశం ఏంటంటే, ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి వారు విడిపించబడి వారు కానాను మార్గంలో వెళ్తున్న సమయంలో వారి ఎదురుగా ఎర్ర సముద్రం వారికి కనబడినప్పుడు, ఆ ఎర్ర సముద్రం గుండా వారు ఏ విధంగా దాటి వెళ్ళాలన్న ఆలోచన వారు కలిగి ఉన్నప్పుడు, అదేవిధంగా వారి వెనకల శత్రు సైన్యమైనటువంటి ఐగుప్తీయులు వారిని పట్టుకోవడానికి వారిని ఛేదించడానికి పరిగెత్తుకుంటూ వస్తున్నప్పుడు జరుగుతున్న సంఘటన గురించి మనం చదివి ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలిచి ఉండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరెన్నడూ చూడరు. ఐగుప్తు అన్న పదముకు సాదృశ్యం ఏంటంటే ఈ లోకం. ఐగుప్తు అనగా ఈ లోకమునకు సాదృశ్యం. ఐగుప్తు అనగా పాపమునకు సాదృశ్యం. ఐగుప్తు అనగా చీకటి, అంధకార, దురాత్మ శక్తులకు సాదృశ్యం. సో ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, వాళ్ళతో ఒక మాట చెప్తున్నాడు, మీరు భయపడుకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలిచి ఉండి చూడుడి. యెహోవా మీకు కలుగజేయు రక్షణను భయముతో వణుకుతో నిలిచి ఉండి చూడనుందా, ఊరక నిలిచి ఉండి చూడని రాయబడింది. ఊరక అంటే అక్కడ ఊరక ఎవరు నిలిచి చూడగలరండి? భయము లేని వ్యక్తులు, బెదురు లేని వ్యక్తులు, వెనకలొక్క ప్రమాదం పొంచుకొని ఉందని తెలిసి కూడా భయపడకుండా ధైర్యంగా ఉండగలిగిన వ్యక్తులు మాత్రము ఊరక నిలిచి ఉండగలరు. హల్లెలూయా. దేవుడు స్పష్టంగా వాడు చెప్తున్నాడు, మీరు భయపడకండి, నీవు భయపడుకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలిచి ఉండి చూడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట ఎన్నడూ చూడరు. 14వ వచనం, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకనే ఉండవలెనని హల్లెలూయా ఆ ప్రజలతో చెప్పెను. యుద్ధము చేసేవాడు దేవుడు. యుద్ధము చేసేవాడు ఏ మానవుడు కాదు. యుద్ధము చేసేవాడు ఏ వ్యక్తి కాదు. ఒక వ్యక్తి తనకు తాను యుద్ధము చేయాలి, తనకు తాను తన సొంత బలము చేత, సొంత సామర్థ్యము చేత, లేక సొంత తెలివి చేత ఒక విషయముతో పోరాడాలని ప్రయత్నిస్తున్న సమయం కూడా ఆ వ్యక్తి జీవితంలో వారు విజయాన్ని చూడలేరు, కానీ వారు ఓటమని చూస్తారు. అందుకనే మన జీవితంలో ఏ విధంగా అయితే దేవుడు ఇశ్రాయేలు పక్షముగా నిలబడి యుద్ధము చేయు, మీ పక్షమున యుద్ధము చేయువాడు నేనే అని సెలవిచ్చాడో, అదే దేవుడు నా ప్రియ సహోదరి సహోదరుడా, నేటికి కూడా ఆ దేవుడు సజీవుడై ఉంటున్నాడు. నీవు ఎదుర్కొనే ప్రతి పోరాటములో, నీవు ఎదుర్కొనే ప్రతి కష్టములో, కన్నిటిలో యుద్ధము చేయవాడు నేనే అని దేవుడు సెలవిస్తుంటున్నాడు. హల్లెలూయా. నీ పక్షమున
నీ కుటుంబము పక్షమున, నీ వ్యక్తిగత జీవితం పక్షమున, నీ యొక్క కెరియర్ పక్షమున, నీ ఆరోగ్యము పక్షమున, లేకపోతే నీ యొక్క ఆర్థిక సంబంధమైన విషయమును పక్షమున, నీ జీవితంలో ఉంటున్న ప్రతి విషయములో ఆయన నీ పక్షమున యుద్ధము చేసేవాడై ఉంటున్నాడు. హల్లెలూయా. అక్కడ 13వ వచనంలో మనం మరొకసారి చూద్దాం. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మీరెన్నడూ చూడరు. అంటే మనము మాట్లాడుకున్న ప్రకారం ఐగుప్తు అనగా లోకమునకు సాదృశ్యం, దురాత్మకు సాదృశ్యం, అపవాది శక్తులకు సాదృశ్యం, చీకటి అంధకార దయ్యపు శక్తులకు సాదృశ్యం. సో ఎప్పుడైతే దేవుడు మీ జీవితంలో యుద్ధము చేయడం ప్రారంభిస్తాడో అప్పుడు మీది విజయమై ఉంటున్నది. అటు తర్వాత ఆ యొక్క దురాత్మ శక్తులను మీరు ఎన్నడూ చూడరు, ఆ అపవాది క్రియలను మీరు ఎన్నడూ చూడరు. ఇక్కడ మనం 21వ వచనం నుంచి చదువుదాం. అదే అధ్యాయం 21వ వచనం. మోషే సముద్రము వైపు తన చేయి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నెక్స్ట్. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీరు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడ వలె ఉండెను. ఐగుప్తీయులు ఫరో గుర్రములను రౌతులను వారి సముద్ర మధ్యమున చేరిరి. అయితే వేకువజామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూసి ఐగుప్తీయుల దండును కలవరపరచి వాటి రథ చక్రములను ఊడిపడునట్లు చేయగా వారు బహు కష్టపడి ఇంకొక చదవమ్మా, లాస్ట్ వచనం. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలు ఎదుట నుండి పారిపోదుము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. హల్లెలూయా. యెహోవా వారి పక్షమున యుద్ధము చేయుచున్నాడని వారు చెప్పుకొనిరి. అక్కడ ఉంటున్న ఐగుప్తు ఫరో సైన్యమంతా సరిగ్గా సముద్రం మధ్యలోకి వచ్చేసింది. వారి రథములు, వారి గుర్రములు, వారి యొక్క సైన్యమంతా కూడా సముద్రం మధ్యములో ఉన్నప్పుడంట అప్పుడు వారికి అర్థమైన విషయం ఏంటో తెలుసా? ఇంకా మనము ఇజ్రాయేలుతో పోరాడడం సాధ్యం కాదు అని చెప్పి ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులను చూసి భయపడి వెళ్ళిపోవట్లేదు. ఏం జరుగుతుంది అక్కడ? ఐగుప్తీయులే ఇజ్రాయేలు పక్షంలో దేవుడు ఉన్నాడని చూసి భయపడి తిరిగి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డారు. హల్లెలూయా. అంతలో యెహోవా మోషేతో ఐగుప్తీయుల మీదకి, వారి రథముల మీదకి, వారి రౌతుముల మీదకి నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రము మీద నీ చెయ్యి చాపమనెను. మోషే సముద్రం మీద తన చెయ్యి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లెను గనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయి అప్పుడు యెహోవా సముద్రము మధ్యన ఐగుప్తీయులను నాశనము చేసెను. చప్పట్లు కొడదాం. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రములోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేసెను. వారిలో ఒకడైనను మిగిలి ఉండలేదు. హల్లెలూయా. నేడు మీరు చూచు ఐగుప్తీయులను మీరు ఎన్నడూ చూడరని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం 28వ వచనంలో నెరవేర్చబడింది. ఒక్కడు కూడా మిగలలేదంట.
ఒక్కడు కూడా సజీవంగా మిగలలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు మీరు అందరితో ఒక వాగ్దానం చేస్తున్నారు. ఏంటో తెలుసా? నేడు మీరు చూస్తున్న ప్రతి పోరాటం, నేడు మీరు ఎదుర్కొంటున్న ప్రతి శోధన, నేడు మీరు ఎదుర్కొంటున్న ప్రతి కన్నీటిని, అవమానమును, బాధను, నిందను, నీకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఒక్కరిని కూడా ఇంకెన్నడూ మీరు చూడరు. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఎప్పుడు ఈ విషయం జరుగుతుందో తెలుసా? నీవు పోరాటము మాని, నీ సొంత ప్రయత్నాలు నువ్వు ఆపి, నీ సొంత జ్ఞానం ఉపయోగించడం నువ్వు ఆపి, దేవునితో ఎప్పుడైతే నీవు చెబుతావో అప్పుడు పోరాడునది నీవు కాదు, నీ పక్షమున యెహోవా పోరాడుతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి. మన జీవితంలో ఓడిపోవడానికి, కృంగిపోవడానికి కారణం ఏంటో తెలుసా? మన సమస్యతో మనమే ఎప్పుడు పోరాడుతూ ఉంటాం. ఎప్పుడు మన సమస్యతో మనం పోరాడుతుంటాం. ఈ లోకంతో పోరాడుతుంటాం, ఈ లోకపు వ్యక్తులతో మనం పోరాడుతుంటాం, ఈ లోకపు స్థితిగతులతో మనం పోరాడుతుంటాం. అయితే మన బలము, మన సామర్థ్యత, మన తెలివి మనం ఉపయోగించేంత వరకు కూడా మన జీవితంలో మనం ఓటమినే చూస్తూ ఉంటాం, కానీ మనం విజయాన్ని చూడలేం. దేవుని యొక్క వాక్యంలో ఏముందంటే, మీరు అత్యధిక విజయం పొందిన వారై ఉంటున్నారని అర్థం. దేవుని ఒక వాక్యంలో మీరు ఏమై ఉంటున్నారు? అత్యధిక విజయం పొందిన వారై ఉంటున్నారు. మీరు పోరాడితే, మీరు ఒకవేళ పోరాడితే ఏదో ఒక సమయంలో ఏదో కొద్దిపాటు విజయం రావచ్చేమో, మీ సొంత ప్రయాసతో కొద్దిపాటి విజయం రావచ్చేమో. అయితే ఆ విజయం తర్వాత మరీ విజయం వస్తున్న గ్యారంటీ అయితే లేదు. అయితే మనందరి జీవితంలో దేవుడు ఒక వాగ్దానం చేసి, నేను మీకు అత్యధిక విజయం దేవుడు ఎప్పుడు మనకి ఇస్తాడంటే, దేవుడు ఎప్పుడైతే పోరాడతాడో, దేవుడు ఎప్పుడైతే యుద్ధం చేస్తాడో, దేవుడు ఎప్పుడైతే నీ పక్షంలో నిలబడతాడో అప్పుడు మన జీవితంలో ఓటమి అనేది ఉండదు, కానీ అత్యధిక విజయం. హల్లెలూయా. విజయము తర్వాత ఓటమి ఉంటుంది, కానీ అత్యధిక విజయం తర్వాత ఓటమి ఉండదు. అత్యధిక విజయము అంటే నిత్యము నీవు జయంలోనే నువ్వు బ్రతుకుతుంటావు. చప్పట్లు కొడతాం బిగ్గరగా. నిత్యము నువ్వు ఆరోగ్యంలోనే నువ్వు బ్రతుకుతుంటావు, నిత్యం నువ్వు సమృద్ధిలోనే నువ్వు బ్రతుకుతుంటావు, నిత్యం నువ్వు సమాధానంలోనే నువ్వు బ్రతుకుతుంటావు, నిత్యం నువ్వు ఐక్యతతోనే బ్రతుకుతుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం కూడా విజయం పొందిన వారు మాత్రమే కాదు, మనం ఎవరు చెప్పాలి గట్టిగా? అత్యధిక విజయం పొందిన వారమై ఉంటున్నాం. హల్లెలూయా. ఈ అత్యధిక విజయం మనం ఎప్పుడు పొందుతామంటే, దేవునికి నీ పోరాటాన్ని అప్పచెప్పినప్పుడే. దేవునికి నీ పోరాటాన్ని అప్పచెప్పినప్పుడు. దేవునికి వాక్యంలో ఉంది, మీరు ఊరకనే నిలిచి ఉండి నేను మీకు కలుగజేయని రక్షణను మీరు ఊరకనే నిలిచి ఉండి చూడనుంది. దేవుడు మనందరికీ రక్షణ ఇచ్చాడండి. నీవు రక్షించబడిన వ్యక్తివైన పిలువబడుతూ ఉంటే, నీవు క్రీస్తు రక్తంలో కడుగుబడిన వ్యక్తిగా నువ్వు నిజముగానో పిలువబడుతుంటూ నీకు ఆ నిశ్చయత ఉంటే, నీవు పరిస్థితులను చూసి నువ్వు బెదరవు, స్థితిగతులను చూసి నువ్వు బెదరవు. నీకు తెలుసు దేవుడు నీకు కలుగు చేసిన రక్షణను బట్టే, నీకు దేవుని యొద్ద ఉన్న విశ్వాసము, నిరీక్షణను బట్టి నీవు కదలవు, బెదరవు, పరిస్థితిని చూసి నువ్వు భయపడవు, కానీ నువ్వు స్థిరంగా ఊరకనే. ఎన్ని కష్టాలు వచ్చినా ఎట్లుంటావు తెలుసా? ఏ కష్టాలు లేనిలాగే ఉంటావు. జనాలు వచ్చి నేను ఒక ప్రశ్న అడగాలి, ఏంటంటే, ఏం బ్రదర్ మీ జీవితంలో ఏం బాధలు లేవా? ఎప్పుడు ఎంత సంతోషంగా ఉంటారే? ఏం సిస్టర్ మీ జీవితంలో ఏం కష్టాలు లేవా? ఎప్పుడు అంత నెమ్మదిగా అంత ప్రశాంతంగా ఉంటారే? ఆ విధంగా బ్రతకాలండి. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనకు ఒక వాగ్దానం ఇచ్చాడు. నేడు మీకు నేను కలుగజేసిన రక్షణను బండి మీరు ఊరకనే నిలిచి ఉండుడి. మీరు ఊరకనే నిలిచి ఉండి నేను మీకు ఇచ్చిన రక్షణను మీరు చూస్తూ ఆనందిస్తూ ఉన్నానంటే,
హల్లెలూయా. రక్షణ అంటేనే ఇట్స్ ఎ ప్రొటెక్షన్ అండి. అర్థమవుతుందా మీకు? రక్షణ అంటే అదొక భద్రత. నరకము నుండి నువ్వు తప్పించబడ్డావు, శిక్ష నుంచి తప్పించబడ్డావు, ఈ లోకం నుండి నువ్వు తప్పించబడ్డావు. రక్షించబడడం అంటేనే నీ రోగము నుండి దేవుడు నేను తప్పించాడు, నీ పాపము నుండి దేవుడు నేను తప్పించాడు, నీ శోధన నుండి దేవుడు నేను తప్పించాడు. ఈ లోకము నుండి, ఈ లోకము వారు మరి నీ గురించి ఆలోచించే చెడు ఆలోచనలు బట్టి కూడా దేవుడు నిన్ను రక్షించడమే అదే రక్షణ. హల్లెలూయా. ఒక్కసారి దేవుని యొక్క రక్షణ మన జీవితంలో వచ్చినప్పుడు మన ఆత్మకు, మన దేహమునకు, మన ప్రాణమునకు దేవుడు రక్షణ ఇచ్చాడని అర్థము. చెప్పండి కూడా బిగ్గరగా. హల్లెలూయా. రక్షించబడడం అంటే ఇంకేదేదో కాదు, శిక్ష నుండి తప్పించబడుట, పాపము నుండి విముక్త చేయబడుట, రోగము నుండి ఆరోగ్యమునకు నడుచుట, దరిద్రత నుండి మరి సమృద్ధిలోకి మరి జీవించుట, ఈ లోకంలో ఉంటున్న ప్రతి ఒక్క అపాయము నుండి, ఈ లోకంలో ఉంటున్న ప్రతి ఒక్క అపాయము నుండి తప్పించబడమే రక్షణ. హల్లెలూయా. ఈ లోకము వారికి ఆ నిరీక్షణ లేదు. ఈ లోకంలో బ్రతుకుతున్న అన్యులకు ఆ నిరీక్షణ లేదు. ఈరోజు బ్రతుకుతామో రేమో సస్తామో అన్న గ్యారెంటీ లేదు వాళ్ళకి. అయితే దేవుడు నీకు నాకు రక్షణ అను నిరీక్షణ ఇచ్చాడు. చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మీకు ఇచ్చిన రక్షణను బట్టి మీరు కదలకుండా, బెదరకుండా, ఊరకనే నిలిచి జస్ట్ రెస్ట్ ఆన్ హిమ్, విశ్రాంతిని తీసుకోమన్నాడండి. దేవుడు ఏం చెప్తున్నాడంటే జస్ట్ రెస్ట్, లీన్ ఆన్ మీ, నా మీద అలా తల వాంచండి, మిగతాదంతా నేను చూసుకుంటాను, నేను చూసుకుంటాను. హల్లెలూయా, హల్లెలూయా. డోంట్ బి రెస్ట్లెస్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. విశ్రాంతి లేకుండా ఎప్పుడు కష్టపడిపోయి అయ్యో ఇందు నుంచి ఏ విధంగా బయటికి రావాలని ఆలోచిస్తూ ఉంటే నీకు నువ్వే హానిపరుచుకుంటున్నావు. దేవుడు చెప్తున్నాడు జస్ట్ లీన్ ఆన్ మీ, రెస్ట్ ఆన్ మీ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. హల్లెలూయా. నీ జీవితంలో నీ ముందు ఆ సమస్య ఎంత పెద్దగా కనిపిస్తూ ఉండవచ్చు. అమ్మో ఇంత పెద్ద సమస్యనా నేను ఛేదించేది, అది జరిగే పనేనా? నువ్వు సమస్యను ఎప్పుడైతే పెద్దగా చూస్తావో, నీ పరిస్థితిని ఎప్పుడైతే నువ్వు పెద్దగా చూస్తావో, దానికి అర్థం ఏంటో తెలుసా? నువ్వు దేవుణ్ణి చిన్నగా చూస్తున్నావని అర్థం. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి పెద్దగా చూస్తావో, దేవుని ఎప్పుడైతే నువ్వు ఆయన ఆకాశము ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం అని దేవుని వాక్యంలో ఉంది. అంత గొప్ప దేవుని నువ్వు ఎప్పుడైతే ఆ పెద్ద దేవుని విధంగా ఎప్పుడైతే చూస్తావో, అప్పుడు నీకు ఆ సమస్య ఎలా కనిపిస్తుంది తెలుసా? ఇంతే. హల్లెలూయా. మీరు కూర్చున్న కుర్చీలు మీకు సరిపోతాయి. మీరు ఇక్కడ కూర్చున్న కుర్చీ మీకు సరిపోయింది, ఇంకొక వ్యక్తి కూర్చోలేడు, అంతే సరిపోతుంది. దేవుని యొక్క కుర్చీ దేవునికి మాత్రమే సరిపోతుంది. అదే ఆయన సింహాసనం. చప్పట్లు కొట్టాడు. అది ఆయన సింహాసనం అండి. దేవుని ఎవరు తక్కువ అంచనా వేయకండి, దేవుని ఎవరు తక్కువ చూపు చూడకండి. మనం ఏ విధంగా కనిపిస్తాం తెలుసా ఆయన దృష్టిలో? ఇసుక రేణువుల కంటే చిన్నగా కనిపిస్తామంట. అంత చిన్నవారమైన మనకు కూడా దేవుడు అంటే చులకన? చెప్పండి. అయితే ఈరోజు మీ అందరికీ ఒక శుభవార్త ఏంటో తెలుసా? దేవుడు ఒక మాట చెప్తుంది, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ఈరోజు ఆ రోజు ఇజ్రాయేల్ ప్రజలు దేవుని చూశారు, యేసు ప్రభు శిష్యులు వాళ్ళని చూశారు. తోమ అయితే చూచి కూడా నమ్మలేదు, మరి గాయంలో వేలు పెట్టి చూస్తే కానీ నమ్మలేదు. అప్పుడు అంటాడు, చూచి నమ్మిన వారి కంటే నీవు చూడలేదు, చూడక నమ్మిన వారు. గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సో
ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుండి విడిపించబడడం మాత్రమే కాదు, ఇజ్రాయేల్ ప్రజలు ఆ సముద్ర మార్గము నుండి ఏదో దేవుడు వారిని కాపాడాడు. మరి ఆ యొక్క సముద్రంను దాటడానికి దేవుడు కృప చూపించాడు. ఆ సముద్రంలో ఐగుప్తీయులందరూ నశింప చేశాడు. అంతవరకు బాగుంది. అయితే మరొక అద్భుతమైన విషయం ఉందండి. ఒక మాట అంటే దేవుడు ఇజ్రాయేల్ ఎదుట ఎంత గొప్ప ప్రణాళిక కలిగి ఉంటున్నాడో ఒకసారి ఆలోచిద్దాం. దేవుడు ఇజ్రాయేలీయులను ఆ యొక్క ఎర్ర సముద్రం నుండి కేవలం కాపాడడం మాత్రమే కాదు. హల్లెలూయా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1-4 వచనాలు ఒకసారి చదువుదాం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు కూడా ఇష్టం లేదు. మీకు కూడా తెలియాలి ఈ సంగతి. అదేదనగా మన పితరులందరూ ఎక్కడుండ్రి? మేఘము క్రింద నుండిరి. వారందరూ సముద్రంలో నడిచిపోయి. ఎవరు వీరు? ఇజ్రాయేల్ ప్రజలు. ఎవరు నడిచారు? ఇజ్రాయేల్ ప్రజలు. ఇంకెవరు నడిచారు సముద్రంలో? చెప్పండి. మన పితరులు అంటే ఎవరు? ఇజ్రాయేలీయులు. ఎక్కడ నడిచిపోయారు? సముద్రంలో నడిచిపోయారు. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. ఇంకా చదవాలి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. నెక్స్ట్. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిరి. ఆ బండ క్రీస్తే. ఎంత గొప్ప అద్భుతమైన విషయం. అందుకనే దేవుడు ఇజ్రాయేల్ ఏదో ప్రత్యేక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అంటే వారిని కేవలం ఐగుప్తీయుల నుంచి రక్షించడం మాత్రమే కాదు, మోషేను బట్టి ఆ మేఘములోను ఆ యొక్క సముద్రములోను దేవుడు వారికి ఏమిస్తాడు? బాప్తిస్మం ఇస్తాడు. సీ ద గాడ్స్ ప్లాన్. అంతటా వారు ఒకటే ఆహారమును భుజించిరి, ఒకటే పానము చేసిరి. ఇట్ ఈస్ కాల్డ్ ద కమ్యూనియన్. అదే రొట్టెకు ద్రాక్షారసముకు సాదృశ్యం. అంటే ఇజ్రాయేలు ప్రజలు వారు అరణ్య మార్గంలో వెళ్ళి మరి ఆ యొక్క ఎర్ర సముద్రమును వారు దాటి వెళ్ళినప్పుడు అక్కడ వారికి అక్కడ వారికి మరి ఐగుప్తీయుల నుంచి రక్షించబడ్డారు. బాప్తిస్మం జరిగింది. క్రీస్తు రక్తములో క్రీస్తు శరీరంలో వాళ్ళు పాలుగుంద పొందేశారండి. ఎంత గొప్ప ప్రణాళికలుగా దేవుంది. చప్పట్లు కొడతాం బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఎర్ర సముద్రము ఇజ్రాయేలులకు ఆశీర్వాదంగా మారింది. ఆ ఎర్ర సముద్రము ఇజ్రాయేలును రక్షించింది. ఆ ఎర్ర సముద్రము ఇజ్రాయేలులకు బాప్తిస్మము కలుగజేసింది. ఆ ఎర్ర సముద్రము బాప్తిస్మము ద్వారా ఇజ్రాయేలు క్రీస్తు యొక్క రొట్టెలో రక్తములో వారు పాలు పొందారంట. ఎంత గొప్ప ప్రణాళిక నా దేవుంది. ఆయన ఇంకా ఈ లోకం కూడా రాలేదు, అప్పటికి ఇంకా మన కొరకు మరణించలేదు. అప్పుడే గాడ్ హ్యాస్ ప్రీ ప్లాన్డ్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. ఎంత గొప్ప దేవుడు అండి మనకు. హల్లెలూయా. ఈరోజు మనందరి జీవితంలో గాడ్ హ్యాస్ ప్రీ ప్లాన్. నీవింకను నీ తల్లి గర్భమందు నువ్వు పిండముగా రూపించబడడానికన్నా ముందే దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు. దేవుడికి నీ ఎవరో తెలుసు,
నీ పేరేంటో తెలుసు, నీ జీవితం ఏంటో తెలుసు, నీ ఎవరి కుటుంబాల్లో పుట్టాలో తెలుసు, ఎవరి తల్లి గర్భమున నువ్వు పుట్టాలో తెలుసు. God has pre-planned about your life. My dear young brothers, young sisters, దేవుడు మీ యొక్క జీవితం గురించి దేవుడు ఎప్పుడో ముందుగానే ప్రణాళిక కలిగి ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తుంటాం తెలుసా? దేవుని యొక్క ప్రణాళికలను పక్కన పెట్టేసి మన సొంత ప్రణాళికలు, సొంత ఆశలు, సొంత ఇష్టాలను మనం ఎప్పుడు పరిపూర్ణం చేసుకోవడానికి, మన జీవితంలో నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తుంటాం. బట్ యూ షుడ్ ఆల్వేస్ రిమెంబర్, ఏ విధంగా అయితే దేవాది దేవుడు ఇజ్రాయేలు ప్రజల ఎదుట ఎప్పుడో ప్రీ ప్లాన్ కలిగి ఎర్ర సముద్రంలో వారికి బాప్తిస్మము, మేఘములో ఎర్ర సముద్రంలో బాప్తిస్మం కలిగి చేశాడో, ఆయన ఇంకను మన కొరకు వధింపబడడానికన్నా ముందే ఈ కార్యం జరిగింది. ఈరోజు ఇంకా నువ్వు తల్లి గర్భంలో పుట్టడానికన్నా ముందే దేవుడు నీకు ఒక కార్యాన్ని సిద్ధముంచి పెట్టాడు, సిద్ధపరిచి పెట్టాడు. ఎందుకు నెమ్మదిగా ఉన్నారు? హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. వద్దా? దేవుని యొక్క ప్లాన్స్ వద్దాం మనకు. ఎంత గొప్ప దేవుడు అంటే, ఎప్పుడైతే దేవుడు మన పక్షమున ఉంటాడో, దేవుడు ఎప్పుడైతే మన పక్షమున యుద్ధము చేస్తాడో, అప్పుడు అన్నీ మనకు మంచి జరుగుతాయండి. ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్ ఫర్ అవర్ గుడ్. సమస్తము సమకూడి నీ మేలు కొరకు జరుగుతుంది. ఎప్పుడో దేవుడు నీ పక్షం యుద్ధం చేసినప్పుడు. హల్లెలూయా. నీ యుద్ధాన్ని దేవునికి అప్పచెప్తావా, ఇంకా నువ్వే పోరాడతావా? చెప్పండి ఒకసారి, చెప్పాలి. ఇక్కడున్న ప్రతి ఒక్కరిలో వారి జీవితంలో యుద్ధాలు పలు విధములు ఉంటాయి. నాకున్న పోరాటం ఒక రకంగా ఉంటే నీకున్న పోరాటం ఆ విధంగా ఉంటుంది. పోరాటం లేని వారు ఎవరు లేరు, కష్టాలు లేని వారు ఎవరు లేరు, శోధన లేని వారు ఎవరు లేరు. ఎవరన్నా ఉంటే చెప్పండి, దండేసి దండం పెడతా వాళ్ళకి. చెప్పండి, ఎవరికన్నా ఉన్నాయండి? అందరికీ ఎవరింట్లో దోశ వేసినా ఏమంట, రంధ్రాలే ఉంటాయి. రంధ్రం లేని దోశలు ఎక్కడ ఉండవు. సో నీ పోరాటాన్ని దేవునికి అప్పచెప్పు. చెప్పండి గట్టిగా, దేవా నా యుద్ధమును నీకు అప్పచెప్తున్నాను, నా పోరాటమును నీకు అప్పచెప్తున్నాను. నీవు యుద్ధము చేయి, నీవు వ్యాజ్యమాడు, నీవు పోరాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆ యుద్ధము చేయడానికి దేవుడు నీకు నాకు ఈటే, కర్ర, లేకపోతే బల్లెము, లేకపోతే ఖడ్గము, తుపాకీ, బాంబులు ఇవ్వలేదండి. దేవుడు నీకు నాకు ఇచ్చిన ఆయుధం ఒక్కటి యుద్ధము చేయడానికి, అదే ప్రార్థన. గట్టిగా చెప్పండి, ప్రార్థన, ప్రార్థన. హల్లెలూయా. అందుకని ప్రేయింగ్ చర్చ్ ఇస్ ఎ పవర్ఫుల్ చర్చ్. ప్రార్థించు సంఘము శక్తివంతమైన సంఘము. హల్లెలూయా, హల్లెలూయా. మన పోరాటం ఎప్పుడు ఇట్లా ఉండకూడదు. డైరెక్ట్ మనుషులతో మనం పోరాడితే ఏమవుతుంది తెలుసా? నిరుత్సాహం, దుఃఖం, కన్నీరు. మనము ఇలా చెప్పకూడదు, మన మాటలను ఇలా చెప్పాలి. నీ సంభాషణ ఎప్పుడైతే ఈ విధంగా దేవునికి చేరుతుందో, దేవుడు అక్కడి నుంచి కార్యం చేయడానికి ప్రారంభిస్తాడు. నువ్వు ఇలా పోరాడుతున్నంత వరకు దేవుడు చూస్తూ ఉంటాడు. ఇంకా ఎంతకాలం పోరాడతాడు చూద్దాం, ఇంకా ఎంతకాలం తన శక్తి మీద ఆధారపడతాడు చూద్దాం. మనందరికి బాగా తెలుసు గిద్యోను గురించి. గిద్యోను చాలా పెరిగివాడండి. మిద్యానీయులను ఎదుర్కోవడానికి గిద్యోనుకు ధైర్యము సరిపోదు. ఆ మిద్యానీయపు దండు వస్తున్నప్పుడు దాక్కునేవాడంట, భయపడేవాడు. అయితే దేవుడు ఎంత గొప్పవాడంటే, న్యాయాధిపతి గ్రంథం 7వ అధ్యాయంలో ఏముందంటే, మిద్యానీయుల యొక్క దండంట 135,000 మంది కన్నా ఎక్కువ ఉందంట ఆ ఆర్మీ. అయితే దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్లో ఉన్న వారందరినీ ఫిల్టర్ చేసి లాస్ట్కి ఎంతమంది మిగులుతారు తెలుసా? కేవలం 300 మంది మిగులుతారు. ఇజ్రాయెల్ గిద్యోను సైన్యం ఎంతమంది మిగులుతారు? 300 మంది సైన్యము 135,000 మంది కన్నా ఎక్కువ ఉన్న ఆర్మీని జయించడం ఎక్కడన్నా మీరు చూసారా? అది సాధ్యమేనా? హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప వాడంటే
అసాధ్యమైంది దేవుడు సుసాధ్యము చేస్తాడు. ఆ రోజు పోరాడినది గిద్యోను మాత్రమే కాదు, గిద్యోను వెనకలున్న యెహోవా దేవుడు. చప్పట్లు కొడతాం. గిద్యోను పక్షమున నిలబడిన దేవుని వలన వారు 300 సైన్యములు కలిగిన వారైనప్పటికీ 135,000 మందిన మిద్యానీయులమైన వారు విజయాన్ని చూశారు. కారణం ఏంటి? వారి పక్షమున దేవుడు యుద్ధం చేశాడు. హల్లెలూయా. వారి పక్షమున దేవుడు యుద్ధం చేసినందుకు అది సాధ్యమైంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, హల్లెలూయా. ఈరోజు నీ చుట్టుపక్కన కొన్ని వేల మంది నీకు విరుద్ధంగా మాట్లాడుతూ ఉండవచ్చు. నీకు వ్యతిరేకంగా నీ నిరుత్సాహపరుస్తూ, నువ్వు ఎంత మాత్రము గెలవలేవు, నువ్వు ఎంత మాత్రం బాగుపడలేవు, నువ్వు ఎంత మాత్రము పనికి రాకుండా నువ్వు పోతావు, నువ్వు దేనికి పనికి రావు, నీ బలము ఇంతే, నీ శక్తి ఇంతే, నీ సామర్థ్యము ఇంతే, నీ జ్ఞానము ఇంతే, నీ జ్ఞానము బట్టి, నీ శక్తిని బట్టి, నీ తెలివితేటలు బట్టి నీ జీవితంలో పైకి రాలేవని నీ చుట్టూ 100 మాటలు వినిపిస్తూ ఉండవచ్చు. అయితే నా సహోదరి సహోదరుడా, గిద్యోనికి తోడున్న దేవుడు, ఇజ్రాయేలుకు తోడున్న దేవుడు, మోషేకు తోడున్న దేవుడు, దావీదుకు తోడున్న దేవుడు నేటికి సజీవుడు. ఆయన ఈరోజు నీకు కూడా ఆయన తోడై ఉన్నాడు. నమ్ముతున్నావా? చప్పట్లు మాత్రం సరిపోదండి, నమ్మకం కుదరాలి. అక్కడ నమ్మాలి. నీ జనసంఖ్య, నీ బలము ఎంత తక్కువగా ఉన్నప్పటికీ, నువ్వు ఒంటరి వ్యక్తిగా నువ్వు పోరాడుతున్నావు. నీ కుటుంబం అంతా నీకు వ్యతిరేకమైపోయింది, నీ సమాజం అంతా నీకు వ్యతిరేకంగా మార్చబడిపోయింది. నీ గురించి 100 మాటలు మాట్లాడుకుంటున్నారు, వ్యతిరేకంగా వారు మాట్లాడుకుంటారు, కానీ మిగిలిపోయింది నీ ఒక్కడే. నీ ఒక్కడు చాలు, దేవుడు 1000 మందిగా మారుస్తాడు. చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఒక్కరు దేవుడు ఎంతమందిగా మారుస్తాడు? 1000 మందిగా మారుస్తాడు. హల్లెలూయా. నీవు చేసే శబ్దము, నీవు అరిచే అరుపు ఈ సమాజానికి ఏ విధంగా ఉండదంటే, ఒక్క వ్యక్తి అరిచినట్ల ఉండదు. నువ్వు అరిచే అరుపు, నువ్వు ప్రార్థించే ప్రార్థన, నువ్వు చేసే విన్నపము, నువ్వు చేసే విజ్ఞాపన ఏ విధంగా ఉంటుందంటే, 1000 మంది అక్కడ నిలబడి ప్రార్థన చేస్తున్నారేమో అన్న శబ్దము ఈ లోకముకి వినపడుతుంది. చప్పట్లు కొడదాం బిగ్గరగా. హల్లెలూయా. దేవుడు నీలో అలాంటి సత్తా ఉంచాడండి. నీ ఒక్కడివి కాదు, నువ్వు 1000 మందితో సమానం. ఎందుకంటే దేవుడు నీ పక్షమున ఉన్నాడు. మాట్లాడేది సుధీర్ డానియల్ కాదు, ఈరోజు మాట్లాడుతున్నది నేది కాదు, దేవుని యొక్క ఆత్మనితో మాట్లాడుతుంది. ఈరోజు ఇక్కడ కూర్చున్న వారిలో అనేకులు ఒంటరిగా పోరాడుతున్నారండి. పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తుంటున్నారు, నలిగిపోయారు, విరిగిపోయారు, కష్టాలను తట్టుకోలేక ఈ బతుకెందుకు, దీనికన్నా చావు శరణ్యం అనుకున్నవారు కొంతమంది ఇక్కడ కూర్చుంటున్నారని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తుంటున్నాడు. ఈరోజు మాట్లాడుతుంది నేను కాదు, దేవుని యొక్క ఆత్మ నుంచి మాట్లాడుతున్నాడు. ఇంతవరకు నీకు ఎలాంటి ఆలోచనలు ఉంటున్నాయి? ఇంకా నేను పోరాడలేను, ఇంకా నేను గెలవలేను, నా జీవితంలో నేను దేన్ని అధిగమించలేను, నాకు చావే పరిష్కారం అన్న ఆలోచన కలిగిన వారు ఇక్కడ కూర్చున్నారు. నేను వారిని చేతులు ఎత్తమని చెప్పట్లేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నువ్వు బాధపడకమ్మా, విరిగిన హృదయాన్ని కట్టగలిగిన వాడు నేను. మనిషి ఎన్ని మాటలన్నా, ఎన్ని కుతంత్రాలు పనినా, ఈ లోకం నీ గురించి ఎంత చెడుగా మాట్లాడినా, ఎంత వ్యతిరేకంగా మాట్లాడినా, వారన్నిటికంటే గొప్ప దేవుడు మనలో ఉన్నాడు. దేవునికి వాక్యంలో ఒక మాట ఉంది తెలుసా, నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. ఎందుకంటే నీలో ఉన్నవాడు పరిశుద్ధుడు, నీలో ఉన్నవాడు నీతిమంతుడు, నీలో ఉన్నవాడు శక్తి కలిగినవాడు, నీలో ఉన్నవానికి ఏదైనా చేయగలిగిన సాధ్యమవుతున్నది. ఈ లోకంలో ఉన్నవాడు అపవాది, ఈ లోకంలో కన్నీరుంది, ఈ లోకంలో కష్టం ఉంది, ఈ లోకంలో చీకటి ఉంది, ఈ లోకంలో నిందలున్నాయి, ఈ లోకంలో నిరుత్సాహం ఉంది. వీటన్నిటికంటే గొప్పవాడు నీలో ఉన్నాడు. హల్లెలూయా. ఇదొక్క నిరీక్షణ చాలు, ఒక్కడైనా బతికేయచ్చు.
ఒక్కడైనా బ్రతికేచ్చు. ఇదొక్క నిరీక్షణ ఇల్లులో ఉంటే చాలు. ఇదొక్క నిరీక్షణ. యవనస్తురాలా, అక్క, చెల్లి, అమ్మ, తమ్ముడా, ఇదొక్క నిరీక్షణ నీ జీవితంలో ఉంటే చాలు. ఇంకేది కూడా అవసరం లేదు. చాలామంది మనుషులు అనే మాట ఏంటో తెలుసా? రే, ఇంకా నీకు ఆ దేవుడే దిక్కుపోరా, ఇంకా నేను ఆ దేవుడే కాపాడుతాడు పోరా, ఇంకా మా వల్ల కాదు, ఇంకా దేవుడే చూసుకుంటాడు పోరా, నీకు దిక్కా దేవుడే. అంటే వాళ్ళ దృష్టిలో ఏంటి తెలుసా? దేవుడు అనేవాడు చాలా చులకనని. మనిషే కాపాడాలి, దేవుడేం కాపాడతాడు? నువ్వు చెప్పాలి, అవును నాకు దేవుడే దిక్కు. చెప్పాలి గట్టిగా, నాకు దిక్కు దేవుడే. మనిషి లేకపోయినా పర్లేదు, దేవుడు ఉంటే చాలండి. ఆ విషయానికి వెర్రి జనాలకు అర్థం కావట్లేదు, ఈ వెర్రి లోకానికి అర్థం కావట్లేదు, ఈ మూర్ఖ లోకానికి అర్థం కాదు దేవునిలో ఉన్న గొప్పతనం. హల్లెలూయా. ఎవరో నిన్ను నిరుత్సాహపరిచిన చెప్పు, అవును దేవుడు ఉన్నాడు కదా చాలు, దేవుడే నన్ను కాపాడువాడు, దేవుడే నన్ను రక్షించేవాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి. విరిగి నలిగిన హృదయములను బాగు చేయువాడు నా యేసు. విరిగి నలిగిన హృదయములను, విరిగి నలిగిన బ్రతుకులను బాగు చేయువాడు నా యేసయ్య. ఇంకా కష్టాల్లో ఉండడం ఆయన చిత్తం కాదండి. ఆయన ఒక్కటే కోరుకుంటున్నాను మీ దగ్గర నుంచి, నీవు పోరాడొద్దమ్మా, నేనున్నాను నీకు, నీ జీవితానికి నేనున్నాను. యేసు ప్రభు అనే వ్యక్తిని, దేవుణ్ణి అనే దేవుడు ఒకడు ఉన్నాడు నీకు. నాతో చెప్పుకో నీ బాధ, నేను పోరాడతాను. హల్లెలూయా. ఎప్పుడైతే ఇజ్రాయేలు ప్రజలు మరి ఐగుప్తీయులకు ఎప్పుడైతే అర్థమైందో, ఏం జరిగింది చెప్పండి? ఇజ్రాయేల్ పక్షాన దేవుడు యుద్ధం చేస్తున్నాడు అన్న విషయం ఐగుప్తీయులకు ఎప్పుడైతే అర్థమైందో, అప్పుడు ఎవరిని చూసి ఎవరు పారిపోయారు? ఇజ్రాయేల్ను చూసి ఐగుప్తులు పారిపోతున్నారు. ఎప్పుడైతే అపవాదికి నీ యొక్క పక్షమున దేవుడు ఉన్నాడని అర్థమవుతుందో, వాడు పారిపోతాడు. నీవు వాడిని చూసి పారిపోవడం కాదు, వాడు నిన్ను చూసి పారిపోతాడు. ఎందుకంటే వాడు చూస్తుంది నిన్ను కాదు, నీ వెనుక ఉంటున్నా, నీ ముందుంటున్నా దేవుని చూస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. వాడు భయపడేది కేవలం ఒక్కదానికి, యేసు నామానికి, యేసు రక్తానికి. ఈ రెండిటికి వాడు తట్టుకోలేడంటే అపవాది. నీ జీవితంలో యేసు నామముని ఎప్పుడైతే ధరించుకుని ఉంటావో, క్రీస్తు రక్తము నీ నుదిటి మీద వాడిని కనబడుతుంటే చాలు, వాడు నిన్ను చూసి పారిపోతాడు. హల్లెలూయా. దట్ ఈస్ ద సింబల్ దట్ గాడ్ ఈస్ ఫైటింగ్ ఫర్ యూ. God will surely fight for you, my dear brothers and sisters. Hallelujah, hallelujah. మరొక వ్యక్తిని చూద్దాం. కుటుంబంలో అన్నలందరికన్నా చాలా చిన్నవాడు. అన్నలేమో మహాపరాక్రమశాలులు, ఖండం బలం కలిగిన వారు, బుద్ధి బలం కలిగిన వారు, తెలివైన వారు. ఎవరండి చెప్పండి? వెరీ గుడ్. క్యారెక్టర్ చెప్పకపోయినా గుర్తుపట్టేశారు. దావీదు యొక్క అన్నలు. అంత గొప్ప అనుభవం కలిగిన వారు, ఎన్నో గొప్ప గొప్ప యుద్ధాల్లో వాళ్ళు పాలు పొందింటారండి. పెద్ద పెద్ద యుద్ధాల్లో పాలు పొందిండవచ్చు, ఎంతో గొప్ప శత్రువులతో పోరాడి జయం పొందిండవచ్చు. అయితే ఫిలిస్తీయుడైన ఆ యొక్క గొలియాతును చూసేటప్పుడు వారి యొక్క కాన్ఫిడెన్స్ ఎక్కడ పోయింది? వారిలో ఉన్న ధైర్యం ఎక్కడికి పోయింది? వారిలో ఉన్న సత్తా, వారిలో ఉన్న ఖండబలం ఎక్కడికి పోయిందండి? ఎందుకు తెలుసా? వారు దేవుని చూడలేదండి. వాళ్ళు చూసుకుంది ఏం తెలుసా? వాళ్ళ దగ్గర ఉన్న ఈటెలు, కత్తులు, వాళ్ళ దగ్గర ఉన్న సామాగ్రి, వాళ్ళున్న బలము,
ఇవి చూస్తున్నారు. దాంతోపాటు ఏం చూస్తున్నారంటే అంత గొప్ప గొలియాత్ యొక్క పర్సనాలిటీ చూస్తున్నారు. ఏం చూస్తున్నారు? పర్సనాలిటీ చూస్తున్నారు. దావీదు అంటాడు, వాళ్ళకి అంత బలమున్న వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఏమైపోయింది, ధైర్యం ఎక్కడికి వెళ్ళిపోయింది. అయితే ఇంత చిన్న బాలుడైన దావీదుకి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? హల్లెలూయా. దావీదుకు తెలుసండి, యుద్ధం చేసేవాడు నేను కాదు. గొలియాతుని ఎదుర్కోవడానికి, గొలియాతుని చంపేది నేను కాదు, నాలో ఉన్న దేవుడు. హల్లెలూయా. యుద్ధము నాదే అని విర్రవీకి ముందుకు పోయింటే దావీదు ఓడిపోయేవాడేమో. ఏమన్నాడు? యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. చెప్పాలి, యుద్ధము యెహోవాదే. యుద్ధము యెహోవాదే అని అంత గొప్పగా చెప్పినా కూడా కత్తులు తీసుకెళ్ళలేదు, యుద్ధ పరికరాలతో వెళ్ళలేదు. దేంతో వెళ్ళాడు? వడిస, రాయి. గొలియాతుకి మతిపోతుంది. ఏంట్రా వీనికి నేను ఎలా కనిపిస్తున్నాను? చూసేది ఇంతున్నాడు, ఒంట్లో కండ లేదు, కేజీ కండలేదు, దీనికి రాయి పట్టుకొని ఏ ధైర్యంతో వస్తున్నాడు. హల్లెలూయా. గొలియాతుకు అర్థం కాని విషయం ఏంటంటే తెలుసా, వచ్చేది దావీదు కాదు, దావీదు పక్షాన దేవుడు వచ్చి పోరాడుతున్న విషయం గొలియాతుకు తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. కరెక్ట్గా యుద్ధము యెహోవాది అని ఆ వడిసలు తెప్పి విసరగానే ఇక్కడ పడుతుంది ఫోర్ హెడ్. ఏమవుతుంది? గొలియాతు బొక్కబోర్లో పడిపోతాడు. హల్లెలూయా. ఏ విధంగా సాధ్యమైందండి? ఏ విధంగా సాధ్యమైంది? దావీదు పక్షంలో యుద్ధం చేసిన వాడు దేవుడు. దేవునికి ఏదైనా సాధ్యమే. నీ ముందు ఎంత పెద్దగా సమస్య కనపడుతున్నా ఆ సమస్య చూడాలి, నిన్ను కాదు. నీలో ఉన్న దేవుని చూసినప్పుడు ఎలాంటి సమస్య అయినా, ఎలాంటి కొండైనా నీ ముందు బొక్కబోర్ల పడాల్సిందే. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఒక ధైర్యం ఇస్తున్నాడు, ఒక కంఫర్ట్ని ఇస్తున్నాడు. ఇంతవరకు మీరు నలిగిపోయారా? గాడ్ ఈజ్ కంఫర్టింగ్ యూ. ఈరోజు నుంచి మీరు విజయం పొందుతారు. దేవుడు మీకు ఆ నిశ్చయతను, ధైర్యం ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మీ అందరి పక్షమున ఒక ప్రత్యేకమైన శ్రద్ధ. అది ఎలాంటి శ్రద్ధ అంటే, నీ తల్లి అయినా నేను మర్చిపోతుందేమో, నీ తండ్రి అయినా కొన్నిసార్లు తన పనుల్లో పడి కుటుంబాన్ని పట్టించుకోవడం మర్చిపోతాడేమో. అయితే నేను ఎన్నడూ విడువను, ఎన్నడూ ఎడబాయను. ఇశ్రాయేలును కాచి కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. హల్లెలూయా. ఆయన కనుదృష్టి ఎప్పుడూ నీ మీద ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. 24 గంటలు సీసీటీవీ సర్వేలెన్స్ కన్నా పవర్ఫుల్ కళ్ళు నీ పైన ఉంటాయి. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నిన్ను చూసి తీర్పు తీర్చడానికో శిక్షించడానికో కాదు, నీ ఎడల శ్రద్ధ కలిగి చూస్తున్నాడు ఆయన. నా కుమారుడు, నా కుమార్తె కన్నీళ్ళు కార్చడం నాకు ఇష్టం లేదంటున్నాడు. నా కుమార్తె, నా కుమారుడు దుఃఖంలో, కష్టాల్లో, వ్యాధిలో, బాధలో ఉండడం నాకు ఇష్టం లేదు. ఆయన కనుదృష్టి ఎప్పుడు మీ మీద ఉంటుంది. హల్లెలూయా. ఎవరు నిన్ను చూచినా, ఎవరు చూడకపోయినా, ఎవరు నిన్ను పట్టించుకోకపోయినా, ఈ లోకంలో నీకు గుర్తింపు ఉన్నా లేకపోయినా,
ఎంత చులకనగా మనుషులు చూసినా ఆయన కనుదృష్టి ఎప్పుడు నీ పైన ఉంటుంది. చప్పట్లు కొడదాం, యేసయ్యకి చప్పట్లు కొడదాం. హల్లెలూయా. కొంతమంది సమస్యలు చూసి చెప్పినప్పుడు మా హృదయంలో చాలా వేదన కలుగుతుంది. కొంతమంది ప్రార్థన అంశాలతో వచ్చినప్పుడు, వారి కుటుంబ సమస్యలు విన్నప్పుడు మా హృదయాలు పగిలిపోతాయి. ఎందుకో తెలుసా? పౌలు సంఘమును చూసి ఏ విధంగా అయితే ప్రసవ వేదన పడ్డాడు, పౌలు సంఘమును చూసి ఆ సంఘపు యొక్క పరిస్థితి, వారి బాధలను చూసి ఏ విధంగా ప్రసన్న వేదన పడ్డాడో, ఒక సంఘ కాపురైన మాకు కూడా మీ సమస్యలు చూసినప్పుడు మాకు ప్రసవ వేదన కలుగుతుంది. ఆ విషయం మీకు తెలుసా? ఎందుకంటే మేము మిమ్మల్ని కని ఉంటున్నాం కాబట్టి, మీరు మా ఆత్మీయ బిడ్డలు కాబట్టి, ఆత్మీయ పిల్లలు కాబట్టి. మీరు అనుకుంటుండవచ్చు, పాస్టర్ గారు సుధీర్ డానియల్, జోత్స్న డానియల్ వాళ్ళకేమి బాగుంటారు. ప్రతి ఒక్క వ్యక్తికి ఏదో ఒక పోరాటం ఉంటుందండి. ఈవెన్ పాస్టర్స్ కుటుంబానికి కూడా పోరాటం ఉంటుంది. అయితే పాస్టర్స్ కుటుంబానికి ఇంకొక బాధ్యత కూడా ఉంటుంది. మా పోరాటాలు మాత్రం కాదు, మీ కష్టాలు కూడా మా కష్టాలుగా, మా బాధలుగా మేము దాన్ని స్వీకరించి మీకున్న బాధలో మేము పాలు పొంది మీకోసం ప్రార్థిస్తాం కదా, అది మాకు దేవుడిచ్చిన బాధ్యత. హల్లెలూయా. అది దేవుడు మాకు ఇచ్చిన ప్రసవ వేదన. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మీరు అందరితో మాట్లాడుతున్నాడు. ప్రసవ వేదన పడే సేవకులు మీకోసం ఉన్నారు. సంతోషమా? గట్టిగా చెప్పండి. హల్లెలూయా. మీ కొరకు పడే ప్రసవ వేదనలో మాకు దుఃఖం లేదండి, సంతోషమే ఉంటుంది. తల్లికి ప్రసవ వేదన పడుతున్నప్పుడే నొప్పి. ఒకసారి బిడ్డ జన్మనిచ్చిన తర్వాత ఏం చేస్తుంది? ఆ బాధ అంతా మర్చిపోతుంది. సేవకులు కూడా అదే విధంగా ఉంటారు తెలుసా? సంఘ కాపర్లు అదే విధంగా ఉంటారు. మీ కొరకు కన్నీళ్లు కారుస్తూ ప్రార్థన చేస్తూ, మీ యొక్క బాధలో, మీ కష్టంలో, మీ నష్టంలో మేము పాలు పంచుకొని మీ బాధను మేము అనుభవిస్తూ దేవునితో విజ్ఞాపన చేసినప్పుడు ఆ ప్రసవ వేదన కొంతకాలం ఉంటుంది. ఎప్పుడైతే మా ప్రార్థనలు దేవుడు విని దేవుడు కార్యం చేస్తాడో బాధనంతా మర్చిపోతాం. చప్పట్లు కొట్టాలి బిగ్గర. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనమందరము ఉన్న చోటే మోకరించండి. మీరు ఉన్న పరిస్థితుల్లో మోకరించండి. నిలబడిన వారు నిలబడండి, నిలబడలేని వారు పెద్దవారు కూర్చోవచ్చు. అయితే ఈరోజు మనమందరం ఒక దృఢమైన తీర్మానం చేసుకుందామా? థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఈరోజు మనం పోరాడునది శరీరులతో కాదండి. ఆ రోజు దావీదు అయితేనేమి, గిద్యోను అయితేనేమి, మోషే, ఇజ్రాయేలు ప్రజలు మనుషులతో పోరాడారు. దేవుడు వారికి విజయాన్ని ఇచ్చాడు. ఈరోజు మనం పోరాడేది మనిషితో కాదు, శరీరులతో కాదు. వీఆర్ నాట్ ఫైటింగ్ అగెయిన్స్ట్ ఫ్లెష్ అండ్ బ్లడ్, బట్ వీఆర్ ఫైటింగ్ అగెయిన్స్ట్ ద రూలర్స్, అథారిటీస్, కాస్మిక్ పవర్స్, దిస్ ప్రజెంట్ డార్క్నెస్ వరల్డ్, ఈవిల్ ఫోర్సెస్ ఇన్ హెవెన్లీ ప్లేసెస్. మనం పోరాడుతున్నది మనుషులతో కాదు, రక్త మాంసములతో కాదు. మనం పోరాడుతున్నది దేనితో తెలుసా? ఆకాశ మండలంలో ఉంటున్న దురాత్మ శక్తులతో మనం పోరాడుతున్నాం. ఒక మనిషిని బట్టి నీకు పోరాటం వచ్చిందంటే ఆ పోరాటం నేను మనిషి నుంచి రాలేదు, ఆ మానవులో కలిగిన ఆ అపవాది ఆలోచనను బట్టి నీకు పోరాటం వచ్చింది. కాబట్టి నీవు సూటిగా మనిషితో నువ్వు పోరాడకూడదు, మానవుతో నువ్వు పోరాడకూడదు. నువ్వు దేవునితో నీ బాధ చెప్పినప్పుడు
ఆ వ్యక్తికి విరుద్ధంగా పంచిన దురాత్మల శక్తులకు విరుద్ధంగా దేవుడు పోరాడతాడు. హల్లెలూయా. ఈరోజు మనం తీర్మానం చేసుకుందాం, దేవా ఈ రోజు నుంచి నేను యుద్ధం చేయనయ్యా, నేను పోరాడను. నా అంత యుద్ధము, నా జీవితంలో ఉంటున్న ప్రతి పోరాటము నీ చేతికి అప్పచెప్తుంటున్నాను. హల్లెలూయా. యాకోబు దేవునితో పెనుగులాడతారంట. దేవా నీవు నన్ను దీవిస్తే కానీ నేను విడిచిపెట్టను, దేవా నీవు నన్ను దీవిస్తే కానీ విడిచిపెట్టను. ఈరోజు దేవునితో మనం పెనుగులాడేవారిగా ఉండాలండి. నీ కష్టాన్ని నువ్వు హృదయాన్ని విప్పి దేవునితో చెప్పు. దేవుని విడిచిపెట్టవద్దు, దేవునితో చెప్తూ ఉండు. ఆయన యుద్ధం చేస్తూ ఉంటాడు, నువ్వు చెప్తూ ఉండు. ఆయన యుద్ధం చేస్తూ ఉంటాడు, నువ్వు మాట్లాడుతూ ఉండు. నిత్యము దేవునితో మాట్లాడుతూ ఉండు. దేవా నా పరిస్థితి అయ్యా. జస్ట్ హ్యావ్ ఎ క్యాజువల్ టాక్ విత్ గాడ్. దేవునితో నువ్వు ఎక్కడున్నా కూడా, సంఘంలో నువ్వు కూర్చున్నప్పటికీ, రోడ్డు మీద నడుస్తున్నప్పటికీ, కుటుంబంతో షాపింగ్ వెళ్తున్నప్పటికీ, లేకపోతే నువ్వు ఎక్కడికైనా ప్రయాణం చేస్తున్నప్పటికీ, జస్ట్ దేవునితో అలాగా మాట్లాడుతుంది. దేవా నాకు నా పరిస్థితి, ఈ పరిస్థితిని నేను డీల్ చేయలేకపోతున్నానయ్యా. లార్డ్ యూ డీల్ విత్ దిస్ సిచ్యువేషన్. ఈ పరిస్థితితో దేవా నీవు డీల్ చెయ్యా. ఈ యుద్ధాన్ని నీకప్ప చెప్తున్నానయ్యా. ఈరోజు చెప్పాలి, యుద్ధము నాది కాదు, యుద్ధము యేసు ప్రభుదే. యుద్ధము నాది కాదు, యుద్ధము యేసయ్యదు, యుద్ధము యేసయ్యదే. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. దేవుడు సెలవిస్తున్నాడు. God wants to give you rest. ఇంతవరకు ఏ భారాన్ని మోసుకొని వెళ్తున్నావు? ఏ భారాన్ని మోసుకొని వెళ్తున్నావు? నీ హృదయ భారాన్ని, నువ్వు చెప్పుకోలేని భారాన్ని, నీ సమస్యని నీకంటూ నువ్వు మోసుకొని వెళ్తున్నావా? నీ భారాన్నంతా క్రీస్తు దేవుడి మీద వేసే. లే యువర్ బర్డెన్ అపాన్ మీ అని దేవుని వాక్యంలో ఉంది. నీ సమస్త భారమును నా మీద వేయి, సో దట్ యూ విల్ బి ఫ్రీ. నీవు విశ్రాంతి తీసుకో అని దేవుడు సెలవిస్తున్నాడు. నా ప్రియ సోదరి, హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తాం.